రూపాంతరం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి ఆహ్వానం అండ్ శుభాలు. కొంత గ్యాప్ తర్వాత మనం దేవుడి వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత కొరకు దేవుడికి కృతజ్ఞతలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, గలేషియన్స్ 5:15. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మీ వాక్య ప్రత్యక్షత మాలో ఉన్న ప్రతి పాపమును బయట పెడుతుంది అండ్ మమ్మను విడుదల చేస్తుంది. మేము విశ్వాసంతో విధేయత చూపినప్పుడు దానికి కొరకు మీ కృతజ్ఞతలు. మాలో ప్రతి ఒక్కరికి మీ సత్యము ద్వారా నిజమైనటువంటి రూపాంతరపు అనుభవం దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నేను మొన్న ఆదివారం అంటే 7వ తారీఖు 7th July 2024 మా సంఘంలో ఆదివారం ఒక సందేశాన్ని ఇచ్చాను. అది ఫ్రీడమ్ టు సర్వ్, సేవించుటకు స్వాతంత్రము. నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అది అప్లోడ్ చేయబడి ఉంది. దాంట్లో గలతీ పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు భాగముగా తీసుకొని వాక్య పరిచర్య చేయడం జరిగింది. కాకపోతే నేను ఆ రోజు ఆత్మ నడిపింపును బట్టి కేవలం 13వ వచనానికి సంబంధించిన సత్యములనే చెప్పాను. సో ప్రార్థించినప్పుడు మిగతా రెండింటిని కూడా చెప్తే మేలు అని అనిపించింది కనుక ఈరోజు 15వ వచనం అండ్ రేపు నీ వాక్యమే సత్యంలో 14వ వచనం, ఆ రెండింటిని కూడా చాలా క్లుప్తంగా అంటే దీర్ఘంగా ఒక సండే మెసేజ్లా కాకుండా బ్రీఫ్ మెసేజెస్ లాగా, ఎగ్జార్టేషన్ లాగా ఇవ్వాలని ప్రభు ప్రేరేపించాడు కనుక ఆ ప్రకారం నేను చేస్తున్నాను. సో మీలో ఎవరైనా సండే మెసేజ్ వినకపోతే, చూడకపోతే తప్పకుండా మీరు ఆ యొక్క మెసేజ్ని వినండి. పూర్తిగా వింటే అప్పుడు ఈ 2 మెసేజ్లు కూడా ఈరోజు రేపు రూపాంతరంలో నీ వాక్యమే సత్యంలో ఉన్నటువంటి 2 మెసేజెస్ కూడా మీకు పూర్తిగా మేలుకరముగా ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాశాడు అండ్ వారిని హెచ్చరించాడు, వారికి జ్ఞాపకం చేశాడు, వారిని ప్రోత్సహించాడు. 15వ వచనంలో మనకి ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక, అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. క్రైస్తవులంటేనే సాధువులు, క్రైస్తవులంటేనే గొర్రెలు, క్రైస్తవులంటేనే చాలా తగ్గింపు కలిగినటువంటి ప్రియులు, ప్రేమ కలిగిన వారు అన్నటువంటి ఒక చిత్రం ఏదైతే చాలామంది మనసుల్లో ఉందో, కేవలము క్రైస్తవులు అలాంటి వారు మాత్రమే కాదు, క్రైస్తవులు కొన్ని సందర్భాల్లో కొరికేవారిగా ఉంటారు, భక్షించేవారిగా ఉంటారు, ఒకరిని ఒకరు బొత్తిగా నాశనము చేసుకునేటువంటి తరహాలో ప్రవర్తిస్తారు అనే సత్యం కూడా దేవుడి వాక్యంలో బైబిల్ మనకి చూపిస్తోంది. ఆ పరిస్థితిలో మీరు జాగ్రత్త అని అపోస్తలుడైనటువంటి పౌలు హెచ్చరిక చేశాడు. అందుకని చివరిలో చూచుకొనుడి అంటాడు. బివేర్, జాగ్రత్త. ఇలాంటి పరిణామాలు ఒకవేళ దాపురిస్తే మీరు కంప్లీట్గా సమూల నాశనం అయిపోతారని ఆయన చెప్తున్నాడు. సో ప్రేమ గురించి వాక్యంలో పై భాగంలో మనకి నేర్పించాడు. ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ ప్రతి విధమైనటువంటి సమస్య ఉంటుంది. వేర్ దేర్ ఈస్ లవ్ ల్యాకింగ్ దేర్ విల్ బి ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ప్రేమ అన్ని సమస్యలను పరిష్కరించేటువంటి అద్వితీయమైనటువంటి శక్తి. ఎందుకంటే ప్రేమ దేవుడి నుండి మనకి ఆత్మ ద్వారా లభిస్తోంది. సో దాన్ని చూసుకుంటూ పోతే, అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన యెడల. సో ఈ గలతీ సంఘాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారికి ఒక బోధకి సంబంధించినటువంటి విభేదం ఉంది, విభజన ఉంది. దాంతోపాటు వారు శరీర సంబంధులుగా నడుచుకున్నప్పుడు ఆత్మానుసారంగా మొదలుపెట్టారు, కానీ శరీరానుసారంగా కొనసాగినప్పుడు వారిలో శరీరము అనేక రకాలైనటువంటి సమస్యలను ఉత్పత్తి చేసింది. పాపిష్టి పనులను వారు చేయడానికి అది పురికొల్పింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ శరీరమును వ్యతిరేకిస్తుంది, శరీరము ఆత్మను వ్యతిరేకిస్తుంది. ఆత్మానుసారులు క్రైస్తవ సంఘాన్ని కడతారు, క్షేమాభివృద్ధిని కలుగజేస్తారు. శరీరానుసారులు క్రైస్తవ సంఘాన్ని కూలుస్తారు అండ్ చాలా రకాలుగా నష్టాన్ని, కష్టాన్ని సంఘానికి కలుగజేస్తారు. సో పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, ఒకనినొకడు కరుచుకొని భక్షించిన యెడల. 2 పదాలు అవి, కరుచుకోవడము, భక్షించడము. మరి గ్రీకులో డాక్నో అంటే కరవడం అన్నమాట. బైట్ అని ఇంగ్లీష్లో, కరుచు
లేక కరవడం అని తెలుగులో డాక్నో. దాని యొక్క అర్థం ఏంటంటే పాము కరిచినట్టు, ఒక పశువు, ఒక దుష్ట మృగము కరిచినట్టు మీరు ఒకరిని ఒకరు కరవకండి. డు నాట్ బైట్ వన్ అనదర్ అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. అది మామూలుగా హెలెనిస్టిక్ గ్రీక్ సాహిత్యంలో ఈ జంతువు లేకపోతే పాము కరిచినట్టుగానే దాన్ని వినియోగిస్తారు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ గలతీ పత్రికలో దాన్ని వాడినప్పుడు అబ్యూస్కి, అంటే దుర్వినియోగానికి, అంటే ఒకరికి వ్యతిరేకముగా దుర్భాషలాడడం, ఒకరికి వ్యతిరేకంగా విమర్శ చేయడం, ఒకరిని పలుకుల ద్వారా చించేయడం, అట్లా కొరికేయడం, అట్లా విమర్శించడం అనేది ఆయన వారికి చెప్తున్నాడు. ఈ భాగాన్ని చార్ల్స్ స్పర్జన్ అనే దైవ సేవకుడు ఆయన చాలా బాధతో చెప్పాడు. ఆయన ఒక పారాగ్రాఫ్ తన యొక్క మెసేజ్లో ఈ రకంగా చెప్పాడు: కుక్కలు, తోడేళ్ళు ఒకటిని ఒకటి కరుచుకుంటాయి అండ్ ఒకటికి ఒకటి పూర్తిగా నాశనాన్ని కల్పించుకుంటాయి, భక్షిస్తాయి. అవి వాటి యొక్క స్వభావం. కానీ దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే గొర్రెలు ఒకదానిని ఒకటి కరవడం. గొర్రె కరవదు, కానీ ఒక గొర్రె ఇంకొకరిని కరవడం అది చాలా హేయమైన విషయం. సో స్పర్జన్ ఏమంటాడంటే, నన్ను ఒక కుక్క కరిస్తే నాకు బాధ లేదు, కానీ నన్ను ఒక గొర్రె కరిస్తే నాకు చాలా బాధ. ఎందుకంటే మనకి తెలుసు, భక్తిపరులుగా ఎంచబడుతున్నటువంటి వారు, మన తోటి వారిని ఎంచబడుతున్నటువంటి వారు మనల్ని కరిచినప్పుడు కలిగేంత బాధ దుష్టులు, దుర్మార్గులు, మనకు దూరస్తులుగా ఉన్నటువంటి ఇతరులు మనల్ని కరిచినప్పుడు మనకి అనిపించదు. సర్పపు సంతానము మన మడిమ మీద కొడుతుంది, అది సహజమే. కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు, ఒక నా క్రీస్తు యేసునందున్నటువంటి సహోదరుడు లేక సహోదరి నన్ను కొట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అండ్ నేను చాలా సంవత్సరాలు బ్రతికాను. ఎన్నో సంఘాల్లో ఈ పరిణామాల ద్వారా, ఈ సమస్య ద్వారా నాశనం అయిపోవడం నేను చూశాను. సో ఆ సంఘాలు బయట నుండి జరిగిన దాడులతో నాశనం అవ్వలేదు, కానీ లోపల నుండి వచ్చినటువంటి సమస్యాత్మకమైన స్థితితో నాశనం అయిపోయాయి. ఒక ఆయన తప్పుపడుతూ ఉంటాడు, ఒక ఆయన తన దారే గొప్పదంటాడు, ఇంకొక ఆయన కొత్తదాన్ని చేద్దామంటాడు, ఇంకొక ఆయన వద్దే వద్దు పాతదే మంచిదంటాడు. సో ఈ ప్రకారం క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకొని నాశనం అయిపోతున్నారు అని స్పర్జన్ బాధపడ్డాడు. మరో పాతకాల భక్తుడు ఏమంటాడంటే, ఈ క్రైస్తవులు క్యానిబల్స్ అయిపోయారు. అంటే ఒకరిని ఒకరు కొరుక్కోవడం, ఒకరినొకరు భక్షించడం, బొత్తిగా నాశనం చేసుకోవడం. అంటే అది కేవలం నరమాంస భక్షకులు చేసే పని. సో క్రైస్తవులు నరమాంస భక్షకులు అయ్యారు అని ఆయన చెప్తూ, ఎట్లాంటే చాలా చర్చెస్లో ఉన్నటువంటి సభ్యులు ఆదివారపు సంఘ ఆరాధన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సేవకుడి గురించి, ఇతర సంఘ సభ్యుల గురించి చాలా ప్రేమ లేనటువంటి మాటలు, వ్యాఖ్యలు చేస్తారు. సో ఎట్లా ఉంటుందంటే, వారు ఆ పూట ఇంటికి పోయిన తర్వాత ఫ్రైడ్ పాస్టరు, ఫ్రైడ్ డీకను, ఫ్రైడ్ సండే స్కూల్ టీచరు, లేకపోతే ఫ్రైడ్ చర్చ్ మెంబర్ని తింటారు. అంటే పాస్టర్ని వేయించుకొని, లేక డీకన్ని వేయించుకొని, సండే స్కూల్ టీచర్ని వేయించుకొని, చర్చ్ మెంబర్ని వేయించుకొని భోజనం చేస్తారని ఆయన చెప్పాడు. ఎండ్ ఆఫ్ కోట్. సో నేను దాన్ని మన భాషలో చెప్పాలంటే, చాలా చర్చెస్లో మన రాష్ట్రాల్లో పాస్టర్ని ఏమో పచ్చి పులుసు పెడతారు అండ్ ప్రతి మెంబర్ని వేయించుకొని తింటారు. ఇట్లాంటి వారు, అది ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండకూడదు. మనందరికీ తెలుసు, మనము కొరకడానికి శరీరంలో వాడేటువంటి అవయవం ఏంటి అంటే నోరు అండ్ ముఖ్యంగా పళ్ళు. సో నోటిని, పంటిని మనం కొరకడానికి వాడతాం. అంటే ఒకరిని ఒకరు కొరకవద్దు అంటే దాని అర్థం ఏంటి? ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడొద్దు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కొండేలు చెప్పొద్దు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు విమర్శలు చేయొద్దు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు దూషణ పలుకులు పలకవద్దు. మీరు ఒకరిని ఇంకొకరు ఆ ప్రకారము చేస్తే వారి నుండి అదే వస్తుంది. బ్యాక్ బైటింగ్ అంటారు చూడండి, అంటే వెనక్కి కొరకడం. పిల్లల్ని చూస్తూ ఉంటాం, అక్క తమ్ముడిని కొరికింది, వెంటనే తమ్ముడు అక్కను కొరుకుతాడు. సో ఈ పద్ధతి క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. అది చాలా హేయమైనటువంటి అంశం. ప్రేయింగ్, PRAYING అంటే ప్రార్థించుట. ప్రేయింగ్, PREYNG అంటే ఒకడిని ఒకడు దొరకపుచ్చుకొని ఎరవేసి పట్టుకునుట
లేకపోతే ఒక జంతువును మనం అట్లా కనిపెట్టి ఊరిపెట్టి పట్టుకోవడం. సో ఇవి రెండు ఒక క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకోవాలి, కానీ ఒకరిని ఒకరం పడగొట్టేటువంటి వారముగా ఉండకూడదు అని పౌలు చెప్తున్నాడు. సో మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకున్నాడు. దానికన్నా ముందు మింగివేయబడ్డం, దాని గురించి కూడా ఒక మాటను మీతో చెప్పనివ్వండి. భక్షించిన ఎడల అన్నాడు. అంటే భక్షించడం అంటే పూర్తిగా మింగేయడం. ఓల్డ్ టెస్టిమెంట్లో కీర్తన 35:25 వచనంలో ఇట్లా ఉంది, ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక, వాని మింగి వేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక. సో కొంతమందిని మింగేసే ప్రయత్నం చేస్తారు, సమూలంగా వారిని నాశనం చేయాలనుకుంటారు. అది క్రైస్తవ విధానము కాదు, పద్ధతి కాదు. మనిషి ఏం విత్తుతాడో దాన్నే కోస్తాడు అని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా మత్తయి సువార్త 12:25 వచనంలో ఈ హెచ్చరిక చేశాడు. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. ఇప్పుడు అదే మనము తీసుకుంటే తనకు తానే విరోధముగా వేరైతున్నటువంటి ఏ సంఘము కూడా నిలవదు, నాశనం అయిపోతుంది. కనుక అట్లా ఒక సంఘము విరోధముగా ఒకరితో ఒకరు ఉండకూడదు, అది దైవ చిత్తము కాదు. కానీ వాస్తవం ఏంటంటే, సత్యం ఏంటంటే, దాదాపుగా ప్రతి సంఘంలో ఈ సమస్య అనేది మనకి కనబడుతుంది. కారణం శరీరము ఉద్రేకాన్ని, శరీరము స్వార్థాన్ని, శరీరము అహాన్ని గర్వాన్ని కలిపి పనిచేస్తుంది కనుక, అవకాశం ఇచ్చినప్పుడల్లా అది ఆ రకంగా జోక్యం చేసుకుంటుంది కనుక విరోధాన్ని తీసుకుని వస్తుంది. సో సంఘాల్లో సమస్యలు ఎందుకుంటాయి, సంఘములో కొట్లాట్లు ఎందుకుంటాయి, సంఘములో ఇట్లాంటి విభజనలు ఎందుకుంటాయి అంటే, తరచు మీరు జాగ్రత్తగా సంఘ చరిత్రను చూస్తే, 2000 ఇయర్ చర్చ్ హిస్టరీని చూస్తే, ట్రివియల్ ఇష్యూస్ అంటే చాలా చిల్లర విషయముల కొరకు సంఘాలు ఇట్లాంటి దుస్థితికి వస్తాయి, రానే కూడదు. రెండవది, మోస్ట్ ఆఫ్ ద టైం అన్రీజనబుల్గా ఉంటాయి. అంటే వాటి వెనక ఒక హేతు ఉండదు, వాటి వెనక ఒక బలమైన కారణం ఉండదు. అవ్వా ఇట్లాంటి వాటిక మీరు కొట్లాడుకుంటున్నారు, ఇట్లాంటి విషయాల కొరక మీరు ఒకరికి ఒకరు బద్ధశత్రువులు అవుతున్నారు అని ఒక అవిశ్వాసి కూడా, వివేకం ఉన్నవాడు అంటాడు. అండ్ ఇట్లా ఎప్పుడైతే జరుగుతుందో ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఇది సువార్త సేవను దెబ్బతీస్తుంది. ఇతరులు రక్షణ పొందకుండా ఆటంకపరిచే పెద్ద విషయం ఏంటంటే, క్రైస్తవులు ఒకరితో ఒకరు పోట్లాటలు పెట్టుకోవడం. నాలుగవది ఏంటంటే, ఇది క్రైస్తవ సంఘాన్ని బలహీనపరుస్తుంది, క్రైస్తవ సంఘము అభివృద్ధి పొందకుండా అడ్డుకునేటువంటి అంశం. అండ్ ఐదవది ఏంటంటే, క్రైస్తవ సంఘానికి సువార్తకి శత్రువులుగా ఉన్నవారు సంతోషించడానికి అండ్ ఎగతాళి చేయడానికి ఇది ఆస్కారముగా మారుతుంది. ఆరవది ఏంటంటే, ఇది దేవుడు అసహించుకునే విషయం, దేవుడికి చాలా ఆయాసాన్ని కలిగించేటువంటి విషయం కనుక ఇది ఎప్పుడూ ఉండకూడదు. సో ఆయన వాడిన పదం తెలుగులోనే చూస్తే, బొత్తిగా నశించిపోదురేమో. అంటే మనం ఒక చిచ్చు పెట్టినప్పుడు, ఒక పదార్థాన్ని కాల్చినప్పుడు అది పూర్తిగా నిర్మూలం అయిపోతుంది చూడండి, ఏమీ మిగలకుండా పోయింది, టోటలీ కన్జ్యూమ్డ్ అంటాం, ఆ ప్రకారం అయిపోకుండా చూసుకోండి అంటున్నాడు. సో ఆయన యొక్క ఉద్దేశము గలతీయలో ఉన్న సంఘంలో అట్లాంటి వారు నాశనం అయిపోవడం అయి ఉండొచ్చు, లేకపోతే గలతీ సంఘంలో ఉన్నటువంటి సహవాసము సమూల నాశనం అయిపోవడం అయి ఉండొచ్చు, గలతీయల్లో ఉన్న ఆ యొక్క క్రైస్తవ సంఘాలు హోల్ కమ్యూనిటీలు నాశనమై ఉండవచ్చు. సో అట్లాంటి స్థితికి రావద్దు అంటాడు. క్రిస్టియన్ లిబర్టీ ఈజ్ సర్వీస్ బట్ నాట్ సెల్ఫిష్నెస్. క్రైస్తవ స్వాతంత్రం అనేది సేవ కొరకు దేవుడు ఇచ్చాడు, స్వచ్ఛందంగా సేవ చేయడం కోసం ఇచ్చాడు, నిస్వార్థంగా సేవ చేయడం కోసం ఇచ్చాడు. స్వార్థపూరితంగా మారినప్పుడు ఈ సమస్య వస్తాయి. గ్రీక్ స్కాలర్ ఒక మాట తన పుస్తకంలో రాశాడు, ఒక ప్రముఖ గాథ ఉంది, అదేంటంటే 2 సర్పాలు ఒకదాన్ని ఒకటి మింగేశాయి. ఇదేమో దీని యొక్క నోటితో దీని తోక నుండి మింగుకుంటూ వచ్చింది, అదేమో దాని నోటి నుండి దాని తోక నుండి మింగుకుంటూ వచ్చాయి, అండ్ 2 ఒకదాన్ని ఒకటి మింగేసాయి. సో ఇది దారుణమైనటువంటి విషయము, అట్లా క్రైస్తవులు ఉండకూడదు. సో క్రైస్తవుల విషయానికి వస్తే, ఒకరినొకరు వారు భక్షించుకోనైనా భక్షించుకుంటారు, లేకపోతే ఒకరినొకరు వారు బలపరుచుకోనైనా బలపరుచుకుంటారు. ఇది వారి యొక్క తీర్మానం. సో మనము ఎందుకు పిలువబడ్డామో అది మర్చిపోకుండా యేసుక్రీస్తు యొక్క శిష్యులముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా బ్రతకాలి.
ఫిలిప్ మెలాంకథన్ ఆయన మార్టిన్ లూథర్ యొక్క సమకాలికుడు, మార్టిన్ లూథర్కి చాలా ప్రియమైనటువంటి మిత్రుడు. ఆయన ఒక సందర్భంలో ఈ సమస్యను ఆయన కాలంలోనే అప్పుడే రెఫర్మేషన్ వచ్చింది, అప్పుడే దైవకార్యం బలంగా గొప్పగా ప్రతి చోట జరుగుతోంది. అదే టైంలో ఆయన కొత్తగా వెలిసి వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ చర్చెస్లో ఈ యొక్క డివిజన్, ఈ బైటింగ్, డివోరింగ్, ఈ కన్జ్యూమింగ్ అనేది చూసినప్పుడు బాధపడి ఒక ఉపమానం చెప్పేవాడు. అదేంటంటే కుక్కలు తోడేళ్ళు, ఈ ఉపమానం చెప్పేవాడు. సో తోడేళ్ళకి కుక్కలు ఎక్కువ ఉన్నాయని భయం అనిపించేదంట. సో ఒక తోడేలును వేగు చూడడానికి తోడేళ్ళు పంపాయి. సో ఈ వేగు చూడడానికి వచ్చినటువంటి తోడేలు దూరం నుండి కుక్కలను గమనించింది. అది చూసినప్పుడు మరి కుక్కలు చాలా ఉన్నాయి, కానీ కుక్కల్లో ఒక బలహీనత కనిపెట్టింది. అదేంటంటే ఈ కుక్కలు అన్నీ కూడా తోడేళ్లకు విరోధమైనవే, తోడేళ్లను ద్వేషించేవే. కానీ ఈ కుక్కల్లో చిన్న కుక్కలు మొరుగుతాయి కానీ కరవలేవు, అదొకటి గమనించింది. రెండవది, ఈ కుక్కలు అన్ని తోడేళ్లను శత్రువుగా ఎంచి విరోధ భావముతో ఉన్న ఈ కుక్కకి, ఒక కుక్కకి ఇంకో కుక్క అంటే పడదు. సో తోడేళ్ళను కరిచినా కరవకపోయినా ఒక కుక్క ఇంకో కుక్కను కరుచుకోవడంలో మాత్రం నిష్ణాతులైపోయాయని ఆ తోడేలు గమనించి వచ్చి చెప్పింది కుక్కల బలహీనత. సో ఈయన ఫిలిప్ మెలాంకథన్ ఏమంటాడంటే, మన పరిస్థితి కూడా అంతే కదా, మనమందరము ఒక దుష్టుడికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వారము అని అనుకుంటాం, కానీ మన బలమంతా కూడా మనము ఒకరికి వ్యతిరేకంగా ఒకరము వాడేసుకుని వాడిని ఎదుర్కొనే సమయం వచ్చేసరికి బలహీనులముగా, నిర్వీర్యులముగా అయిపోతున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం, మారు మనసు పొందుదాం అంటాడు ఫిలిప్ మెలాంకథన్. సో ఒకవేళ మీ పరిస్థితి అట్లా ఉంటే మీరు ఆ స్థితిలో ఉండొద్దు. మన యొక్క అంశము ఏంటి అంటే, డు నాట్ డివోర్ వన్ అనదర్, ఒకరినొకడు భక్షించకండి. అది దేవుడి చిత్తము కాదు. ఒకరికొరకొకరు ప్రార్థించండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు పురికొల్పండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, అండ్ ఒకరు ఇంకొకరితో కలిసి ప్రభు సేవను ఘనముగా చేయండి. అప్పుడు మీకు, మీ ఇంటి వారికి, మీ సంఘానికి గొప్ప దీవెన ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా అట్లా మీరు చేసిన 30 అంతలు చేశారా, 60 అంతలు చేశారా, 100 అంతలు చేశారా, ఎంత చేసినా దేవుడికి తెలుసు, మీకు తెలుసు. వెంటనే దాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరండి, పశ్చాత్తాపడండి. మరెప్పుడు జీవితంలో అట్లాంటి పాపిష్టి పని చేయకుండా ఉండండి. గొర్రె అని మర్చిపోవద్దు. ప్రేమగల తండ్రి, మాలో ఉన్న అవలక్షణాన్ని మీ వాక్యంలో మీరు మాకు ప్రత్యక్షంగా చూపించారు. అలాంటి అవలక్షణాలు లేకుండా మేమందరం కూడా ఆత్మీయ లక్షణములు కలిగి శరీర కార్యములకు చోటు ఇవ్వకుండా ఆత్మ ఫలముతో నింపబడిన వారమై జీవించుటకు మాకు సహాయం చేయండి. మా గతకాలపు పాపములను, దోషములను, ఘోరములను క్షమించండి. యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి మమ్మును మార్చండి. అండ్ మా వాక్యమును విను వారిలో ఎవరెవరైతే ఇంకా రక్షించబడకుండా ఉన్నారో, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, క్రైస్తవ సంఘంలో ఉన్నాము, క్రైస్తవులము అని అనుకుంటూ క్రైస్తవ ఆత్మ లేనివారు, క్రైస్తవ సత్యమును స్వాతంత్రములోనికి తీసుకురావడానికి అవకాశం ఇవ్వనటువంటి వారు, క్రీస్తు మనస్సు కలిగి లేనట్టి ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. వారు వారి యొక్క నిజస్థితిని గ్రహించి పాపమొప్పుకొని విడిచిపెట్టి యేసు సిలువలో తమ కొరకు గొప్ప విమోచన కార్యాన్ని చేశాడు. ఆయన బలియాగమయ్యాడు, రక్తాన్ని కార్చాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు అన్న సత్యము ద్వారా వారు సంధించబడి, రక్షించబడి, రూపాంతరపరచబడినట్లు చేయమని మేమందరము నిన్ను మహిమపరచుటకు మాకు కృప, జ్ఞానము, సామర్థ్యమునివ్వమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అలా జీవించి ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.